సపరేట్ జరుపుతాం కొంచెం. గత ఎవరో పట్టించుకున్నటువంటి గతంలో ఏనాడు రానటువంటి ఎమ్మెల్యే మీ ముందుకు వచ్చింది. ఇంకా ముందరకు పోవాలి సార్. ముందర ఎవరు లేరు కదా. తీసుకొస్తుంటే ఆ వెళ్ళడానికి 1500 బస్సుల్లో వచ్చి పోవడానికో లేకపోతే ఆటో ఛార్జీలకో ఉపయోగించే వాళ్ళు. అలాంటిది లేకుండా 1500 కూడా వాళ్ళకి మిగిలే విధంగా ఈరోజు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ని మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది ఇప్పుడు ఉన్న అవసరమైంది అందరికీ ప్రజలకు ఏదంటే ఇళ్ల స్థలాలు, ఇల్లు. ఇవి మనం మొత్తం గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల్ని, ఇళ్ల వ్యవస్థని జగనన్న కాలనీలు అని చెప్పి పేరు పెట్టి ఇప్పుడు నేను వచ్చే దానిలో కూడా ఎన్నో కనిపించాయి. దాంట్లో 30 మంది దాంట్లో లేరు. సగం కట్టారు, కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయారు. కష్టపడి పేద ప్రజలు వాళ్ళ డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటే అవి తీసుకొని వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. గత 18 నెలలుగా దీన్ని ఎలా చేయాలి అని చెప్పి చూస్తుంటే అది మనం చేయకపోతున్నాం. ఎందుకంటే ఇళ్ల స్థలాలు అవసరం లేని వాళ్ళకి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంటాయి, నెల్లూరులోనో కోవూరులోనో ఇంకో దగ్గర ఉంటాయి. అలాంటి వాళ్ళకి వీళ్ళు జగనన్న కాలనీలో రిజిస్ట్రేషన్ చేసేసారు. వాళ్ళకి అసలు అవసరం లేదు, వాళ్ళు ఇక్కడికి రారు, వాళ్ళు ఇల్లు కట్టుకోరు. కానీ స్థలం అక్కడ ఖాళీ ఉంది. కానీ నిరుపేదలైన మీరు ఎవరైతే స్థలాలు కావాలో